గురుగారు, ధర్మాన్ని ఎలా నిర్ణయిస్తారు? ధర్మాన్ని నిర్ణయించే ప్రమాణాలు ఏంటి? అవి ఏవి? వేదోఖిల ధర్మమూలం అన్నది శాస్త్రం. అంటే అన్ని ధర్మాలు వేదంలోనే ఉన్నాయి. కాబట్టి ధర్మం ఏమిటో తెలుసుకోవాలి అంటే శృతియే ప్రమాణం, మొట్టమొదటి ప్రమాణం. వేదాధ్యయనం చేసేటువంటి అర్హత కానీ అంత జ్ఞానం కానీ మాకు లేవు. ఎలా అంటే వేదంలో ఉన్న విజ్ఞానాన్ని కొందరు మహర్షులు స్మృతుల రూపంలో మనకు అందజేశారు. ఆ విషయాలను సంకలనం చేసి మనకు అందించారు. ఆ స్మృతిలో కూడా మేము తెలుసుకోలేము. అంటే ధర్మానికి మూడవ ప్రమాణము పురాణం. పురాణంలో వేదంలో ఉన్న ఈ విజ్ఞానాన్ని కథల రూపంలో అద్భుతంగా వివరిస్తూ అవగతమయ్యేలాగా దృష్టాంతాలను పేర్కొంటూ మనకు మార్గదర్శకం చేశారు. పురాణాన్ని చదివేటువంటి అవకాశం కూడా మాకు లేదు. అంటే శిష్టాచారం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఆ విజ్ఞానం తెలిసినవాడు ఏం ఆచరణ చేస్తూ ఉన్నాడు. మాఘమాసం వచ్చింది, ఆదివారము, సప్తమి, పుణ్యనదులలో స్నానం చేయడానికి వెళుతున్నాడు. అది ధర్మము. కాబట్టి వారితో పాటు మనం వెళదాం. గురువు యొక్క నేతృత్వంలో అద్భుతమైన ధర్మాచరణకు శ్రీకారం చుడదాం. అది 4వ ప్రమాణం. అది కూడా లేదు అంటే ఆత్మ ప్రబోధం. నీకు తోచింది, న్యాయం అనిపించింది, మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆ 5వ ప్రమాణమే మొదటి ప్రమాణమై మనని ముందుకు నడిపిస్తోంది. వేదం అక్కరలేదు, స్మృతి అక్కరలేదు, పురాణం అక్కరలేదు, గురువు అక్కరలేదు. నాకు నేనే గురువును, నాకు తోచిందే నేను చేస్తాను. ఇది చాలా ప్రమాదమైనటువంటి ఆలోచన విధానం. తల్లిదండ్రులు జన్మనిచ్చి పెంచి పోషించి పెద్ద చేసిన తరువాత నీ వివాహ విషయంలో వారికి పూర్తి అర్హత, అధికారము ఉంటుంది. వారు నిర్ణయించిన తరువాత వారి అనుమతితో వివాహం చేసుకోవాలి. కానీ అలా చేసే ప్రయత్నానికి తిలోదకాలిచ్చి మనకు నచ్చిన, మనం మెచ్చినటువంటి వ్యక్తినే మన జీవిత భాగస్వామిగా చేసుకుంటూ తల్లిదండ్రుల మాటను పక్కకు పెట్టేస్తున్నాం. కారణం ఆత్మ ప్రబోధం. కనుక 5 ప్రమాణాలలో 5వది అత్యంత ఆవశ్యకమైన స్థితిలో మాత్రమే గ్రహించాలి. మిగతా 4ని ప్రమాణంగా తీసుకొని జీవితాన్ని గడిపినప్పుడు జీవితము ధర్మబద్ధంగా ముందుకు సాగుతుంది. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి సద్దన్న మూట లాంటి మాట. దాన్ని గ్రహిస్తూ జీవితాన్ని ధర్మ మార్గంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం.